చూస్తున్నారు. ఆయన మీడియాతో కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఓవరాల్గా ఈ సబ్జెక్టుకి సంబంధించిన వ్యవహారంలో అందరినీ పంపించేసిన తర్వాత కొద్దిగా ఈ ఇష్యూకి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా చూసే ప్రయత్నం. చర్చకు సిద్ధంగా ఉన్నామని స్వయాన మా నారా లోకేష్ మంత్రి ప్రకటించాడు. మా పార్టీ స్పష్టంగా ఎక్కడ కావాలంటే అక్కడికి, మీరు తాడేపల్లి ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే డిఎస్పీలు, అలాగే సబ్ కలెక్టర్లు, ఆర్టీఓలు, పరీక్షల్ని ఆన్లైన్ అనే అగ్రిగోల్డ్ కార్యాలయం దాంట్లో విస్తరించిన 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అనర్హులు తీసుకెళ్తే ఉద్యోగాలు 20 కోట్లు అనర్హులు తీసుకెళ్తే అనర్హులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తే అర్హులైన వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సీతారామాంజనేయులు అరెస్ట్ చేసింది, గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టింది. ఇంకా అనేక మంది మీద ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వమే కదిలిపోయింది. మీ ప్రభుత్వం అంటే అవినీతి అంటే అది. మీరు చేసింది అవినీతి, మీరు చేసిన అక్రమాలు. ఒక్క ఉద్యోగం మెగా డిఎస్సి మీ గత హయాంలో మీరు ఇచ్చారా? ఇవ్వలా. ఇవాళ 18,000 మంది ఉద్యోగాలు అర్హులైన వాళ్ళకి ఇస్తే మీరు ఇవన్నీ చెప్తా ఉంటారు, దుర్మార్గం. అందుకనే ఇవాళ ప్రజల తరపున నిలబడి దీన్ని అడ్డుకున్నాం. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం, మీరు శాంతియుతంగా చట్టబద్ధంగా ధర్నాలు నిరసనలు చేసుకుంటే మీరు వెళ్ళి ధర్నా చౌక్లో చేసుకోండి, మాకేం అభ్యంతరంలా. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అక్కడే చేసాం, మీరు మొన్నటిదాకా అక్కడే చేశారు. మీరు బరి తెగించి రోడ్డు మీదకి వస్తాం, రోడ్డు మీద చంద్రబాబును బూతులు తిడతాం, లోకేష్ను బూతులు తిడతాం అంటే ఇక్కడ ఉన్న బోండావమ్మా తోలు తీస్తాడు. కాబట్టి అలాంటి వాటికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. పోలీసులు కూడా దీని మీద ఆయనకి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్లియర్ గా ఒక విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, నా నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా అందులో నాయకుల్ని మాత్రం లేదు. ఎంతమంది ఇచ్చినా ఆ విషయంలో రాజీ పడను అనేది. మీరు కావాలనుకుంటే ధర్నాలు చేసుకుంటారు, ఆ ప్రజాస్వామ్యంలో నిరసన చేసుకునే వ్యవస్థ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అవసరమైతే అది చేయాల్సిన ప్లేస్ లో చేసుకోండి. అంతేగాని మీరు మాట్లాడేటప్పుడు రూట్ మారి పద్ధతి మారి కానీ వ్యవహారం చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్తున్న పరిస్థితి అది. సో ఒక్కసారిగా వైసీపీ నేతను తరలించేశారు. వైసీపీ నేతలందరినీ కూడా పోలీసులు పరిస్థితి క్లియర్ గా తగ్గిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదేమైనా ఓవరాల్ ఇష్యూస్ లో మాత్రం ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ లో ఇప్పటికీ ఇంకా బోండావమ్మ ఇక్కడ నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. అవునైట్, ప్రస్తుతం పూర్తిగా సిచ్యువేషన్ అదుపులోకి వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఇంకా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందా కృష్ణమోహన్? టీడీపీ వైసీపీకి సంబంధించిన నేతలందరినీ పోలీసులు వ్యానికి ఇచ్చేశారు. మల్లాది విష్ణు తర్వాత అక్కడున్న మేయర్ ఇతర నేతలందరినీ కూడా ఇక్కడ వ్యానికి ఇచ్చేశారు. మల్లాది విష్ణు తర్వాత అక్కడున్న మేయర్ ఇతర నేత కార్యకర్తలు బోండా ఉమాకి సంబంధించిన నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి పెద్దగా ఇష్యూ జరగాల్సిన ఇష్యూస్ ఏమీ లేవు. ఇక్కడ కొంత కంట్రోల్ కి వచ్చిందనే మనం చెప్పాలి. పూర్తిగా మరి కాసేపట్లో కూడా ఆయన ఏదో మీడియాతో కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా నుంచి ఆయన వెళ్ళిపోతారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఇంతటితో ప్రస్తుతానికి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. సోచల్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారిగా ఉద్రిక్తంగా వాతావరణం మారిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఘటనా ప్రదేశంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో చూద్దాం. Hey,
లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం, లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం, లాలి మల్లా లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం, లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం, లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం, జై లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం, లాలి మల్లాకృష్ణ గారి నాయకత్వం. ఇంకో పక్క టెంట్ ని లాగేస్తున్నారు కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులు చేరుకున్నారు. మీరు చూడొచ్చు, మహిళా కార్యకర్తలు కూడా అక్కడ ఉండడంతో ఇద్దరి మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరి మధ్య హై టెన్షన్ నెలకొనడంతో పరిస్థితి కాస్త ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఒకసారి విజువల్స్